కూర్చోండి. అయ్యా, ఇప్పుడుండే సమాజంలో అమ్మాయి దొరకడం అనేది చాలా పెద్ద కష్టమైంది. అటు తిరిగి ఇటు తిరిగి ఎడప ఆడుకున్నాను పెరుకున్నంత అన్నట్టుగా 3 సంబంధాలు తెచ్చా. మీకు 3 సంబంధాలు వినిపిస్తా. అందులో ఏ సంబంధం మీకు నచ్చితే ఆ సంబంధంపై మీకు పిలుచుకొని పోయి పెళ్లి చేశాడమే. ఒక్కసారి ఈ అమ్మాయిని చూడయ్యా. చూసినావా? పేరు సంజయ, ఇంటి పేరు గంజయ. వాళ్ళమ్మ పెద్ద పెద్ద కంపెనీలో పనిచేస్తుంది అంటున్నా. అంతకు మించి ఏం లేదా? ఓ, అమ్మాయికి ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. 3 సార్లు పెళ్లి అయిపోయింది. ఇప్పుడు డైవర్స్ అయిపోయి ఇంట్లో ఉంది. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు కట్నం కింద 50,000 మాత్రమే అడుగుతున్నారు మిమ్మల్ని. 50,000. మొహం అట్లా పెట్టావేందయ్యా? అదే ఇది చూడు. అమ్మాయి పేరు ధరణి. ఇద్దరే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒకరిని తలదిండు పెట్టేసి చంపేసింది. ఇంకొక అంటే మనకి తెలియదు. వాళ్ళ మధ్య ఏం జరిగిందని మనకి తెలియదు. ఇప్పుడు జరిగే ప్రాసెస్ లో ఒక ప్రాబ్లం అనేది ఉంది. ఏంటంటే అమ్మాయికి పిల్లలు పుట్టరు. ఎందుకు పుట్టరు? ఎందుకంటే ప్రతిసారి అబార్షన్ చేయించుకుంటూ ఉండలేమని పిల్లలు పుట్టుకోకుండా ఉండటానికి అబార్షన్ చేయించారు. ఏంటయ్యా తెచ్చిన రెండింటికి మొగం అలా పెడతావు? లాస్ట్ అండ్ ఫైనల్, అమ్మాయి వర్జిన్. వర్జినా? ఒక బాయ్ ఫ్రెండ్ లేడు, ఒక లవర్ లేడు. ఏమంటే అమ్మాయికి ఒకే ఒక పెళ్లి జరిగింది. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకుతో విడాకులు అయిపోయినాయి. ఇప్పుడు అమ్మాయి తరపున వాళ్ళు ఎదురు కట్నం 10 లక్షలు ఇస్తారు. 10 లక్షలు ఎదురు కట్నం ఇస్తారా? నీకే 10 లక్షలు ఇస్తారంట. ఎందుకు? ఎందుకంటే ఆ కడుపుకు కారణం వాళ్ళకు కూడా తెలియదు.